స్ఫూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రోడ్ల మీద లారీలు, వాహనాల ధాటికి బాటసారుల ప్రాణాలు సవాలుగా, రాయగూడెం ఇసుక ర్యాంపులకే వెళ్లే లారీలు ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయంటూ స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ సెంటర్ నుంచి కమలాపురం వరకు దాదాపు రోజంతా లారీలు నిలిచి ఉండడంతో మణుగూరు పట్టణం మొత్తం ఒక ట్రాఫిక్ జామ్ ప్రాంతంగా మారిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఇసుక ర్యాంపుల నుంచి లారీలు నిరంతరం రాకపోకలు చేస్తుండటంతో ప్రజలు ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారు. రాయగూడెం కోడిముత్తయ్య గుంపు ఆధ్వర్యంలో రాయగూడెం ఇసుక ర్యాంపు నుండి వందలాది లారీలు అంబేద్కర్ సెంటర్ కమలాపురం రహదారిపై పయనిస్తున్నాయి. రోజూ పగలు రాత్రి ఏ సమయమో తేడా లేకుండా లారీలు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజల భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లారీలు రోజంతా నిలబడి ఉంటాయి సార్, పిల్లలు స్కూలుకి వెళ్లడం కూడా భయం, అంబులెన్స్కి కూడా దారి ఉండదు, డ్రైవర్లు వినేవారు కాదు. పగలు రాత్రి శబ్దం పొగ దుమ్ము వల్ల ఊపిరి కూడా ఆడట్లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించిన అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు గ్రహీత ఎండి గౌస్ పాషా రహదారిని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా గమనించారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి లారీ డ్రైవర్లు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ సమస్యపై హైకోర్టులో పిటిషన్ మరియు హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. మణుగూరులో ఇలాంటి పరిస్థితి నెలల తరబడి కొనసాగుతున్నా అధికారుల స్పందన కనిపించడం లేదు. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతుంటే లారీ మాఫియాకు ఎవరూ అడ్డుకట్టవేయలేకపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బండి ఏమైంది? బండి తీయచ్చు కదా పక్కకి, మీదేనండి బండి. స్కూల్ పిల్లలు ఎడిపోతారు, నీకు కాదు కదా లారీ. ఎవడు పెట్టి పొమ్మన్నాడు? లారీ ఓనర్ ఇక్కడ ఎవడు పెట్టి పొమ్మన్నాడు? పబ్లిక్ సఫర్ కావాలా? పిల్లలు చూడు, పిల్లలు చూడు, నీకెందుకు మరి కాకూడదు. చాలా ఘోరమైన పరిస్థితి చూడండి. అక్కడ స్కూల్ బస్సు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వాళ్ళు ప్రాణాలు అరచేతులు పట్టుకుని ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళు ఇటు లారీ ఆఫ్ చేసుకుంటూ ఇటు లారీ ఆఫ్ చేసుకుంటూ ఎట్లా పోతాయి ఇవి లారీలు? పిల్లలు ఎట్లా పోతారు? ఈ బాటసార్లు ఎట్లా పోతారు? ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ ఎట్లా పోతుంది? రోజు ఇదే తంతు, రోజు ఇదే విధంగా ఇబ్బంది. ఇందాక స్కూల్లో ఆటో గుద్దిండు లారీ డ్రైవర్. ఎందుకు గుద్దినామంటే ర్యాష్ గా మాట్లాడుతున్నాడు, మద్యం మత్తులో ర్యాష్ గా మాట్లాడుతున్నాడు. ఎంతమంది పిల్లలు చావాలి వీళ్ళు చేపట్టి చూడండి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు ఇసుక దందా చేస్తుండోళ్ళు, ఇసుక మాఫియా చేస్తుండోళ్ళు. మీరు పేడ్ పార్కింగ్ పెట్టుకోండి, ఎకరం 2 ఎకరాలు తీసుకొని ఎకరం ఊరు బయట పార్కింగ్ చేసుకోండి. అంతేగాని పబ్లిక్ ప్లేస్ లో, పబ్లిక్ రోడ్డు మీద పెద్ద పెద్ద గుంటలు వేసుకుంటా ప్రజల పరాలు అరిచేతులు పట్టుకొని వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. ఈ రోడ్డు పైన కరెంటు ఫోన్లు గుద్దుతున్నారు, రోడ్లను గుద్దుతున్నారు, స్కూల్ పిల్లలు ఆటోలు గుద్దుతున్నారు, వ్యాన్లను గుద్దుతున్నారు. ఏంది పరిస్థితి ఇది? మీకు అడిగేటోడు ఎవరు లేకనా? దయచేసి ఇక్కడ స్థానిక ఉన్న ప్రజలు మీరు ఒక 20 మంది సంతకాలు తీసుకుని నా దగ్గర అండి, హైకోర్టు నుంచి చార్టర్ పట్టుకొస్తాయి. వీళ్ళు పబ్లిక్ రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తున్నారు, ప్రజల్ని గుద్దుతున్నారు, పిల్లల్ని గుద్దుతున్నారు. ముఖ్యంగా కాలేజీ పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని గుద్ది చంపుతున్నారు. వీళ్ళు కరెంటు పోల్ని గుద్ది చంపుతున్నారు. మన పెద్ద యాక్సిడెంట్ చిన్న తప్పిదం వల్ల డ్రైవర్ తాగి కరెంటు పోల్ని గుద్దడం, కరెంటు పోల్ ఇరిగిపోయింది. ఆ స్పాట్లో పిల్లలు ఉంటే 20-30 మంది చచ్చిపోయేటోళ్ళు, ప్రజలున్నా చచ్చిపోయేటోళ్ళు. దానికి ఎవరు బాధ్యులు? అరే మీరు దందా చేసుకోండి, మీరు మాఫియా చేసుకోండి. ఎక్కడ ఊరు అవతల 2-3 ఎకరాలు తీసుకొని పెట్టుకోండి పార్కింగ్. అక్కడ ఎవడు కాదన్నాడు మీకు? ప్రజల మీ ఇసుక ముఖ్యమా? ప్రజల ప్రాణాలు ముఖ్యమా? విద్యార్థుల ప్రాణాలు మీకు పట్టవా? ప్రజల ప్రాణాలు మీకు పట్టవా? అంతా ముద్దు నిద్రలో పోతున్నారు. అధికారులు కూడా స్పందించాలా, లేకపోతే రేపు హైకోర్టులో నేను పిటిషన్ వేస్తాను. ఇక్కడ స్థానికులను తీసుకెళ్లి నా సొంత డబ్బులతో పిటిషన్ వేస్తాను. దీనికి కలెక్టరే జవాబుదారి. కలెక్టర్గా నేను ప్రశ్నిస్తున్నా, ఏం చేస్తున్నారు కలెక్టర్ గారు మీరు? హౌ మెనీ పీపుల్స్ హావ్ డెడ్ ఇన్ దిస్ రోడ్? ఎంతమంది చచ్చిపోవాలా? మీకు బాధ్యత ఉండదా? మీరు కలెక్టర్గా మీరు ఏం చేస్తున్నారు? మీరు మీకు అన్ని తెలుసు కూడా మీరు ముద్దు నిద్రపోతున్నారని ప్రజలు మొత్తుకుంటున్నారు.
ఆటో కంట్రోల్ తప్పిపోయింది పూర్తి లారీ వల్ల. మీరే చూడండి, స్వయంగా చూడండి, మొత్తం అక్కడ స్కూల్ వ్యాన్ ఆగింది. ఇందాక ఆటో గుద్దిండు లారీ వాడు, మధ్యలో ఉన్నాడు, రాష్ట్రంగా మాట్లాడుతుండే. ఏం చెప్తాం సమాధానం వాళ్ళకి? మీరేం చేస్తున్నారు? దయచేసి కలెక్టర్ గారు ఇప్పటికైనా మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. లేదంటే అన్ని విధాలుగా హైకోర్టులోనే చూసుకుంటా, హైకోర్టులో పోయి హైకోర్టులో చూసుకుంటా. అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషనర్ని ఇక్కడికి పిలిపిస్తాం మనుగూరు. ఇదేదో తతంగం జరుగుతాయి. 2 రోజులు నాకు మొత్తం క్లియర్ కావాలా. ఇక్కడ అసలు లారీలు అనేది ఆగకూడదు. ఆతో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇక్కడ నేను పిలిపిస్తున్నానని నేను కోరుకుంటున్నాను. నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి కలెక్టర్ గారు. 10 మంది పిల్లలు పెద్ద చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అని చెప్పు. రోజు ఇదే ఇబ్బందా? ఇస్తాను డ్రైవర్ గారు, రోజు ఇదే ఇబ్బందా? డ్రైవర్ తాకి ఇష్టం వచ్చాడు పైకి వస్తున్నావా? పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులకు ఎంత క్షోభ ఏదైనా పిల్లలు జరిగితే ఇసుక మాఫియాని ఎప్పుడైనా కలెక్టర్ గారు మీరు జాగ్రత్త అరికట్టారా? అరికట్టకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకొచ్చి ఇక్కడ నేను కూర్చోబెడతాను. రోజు నుంచి పోవడానికి నీకు ఎట్లుంది? లారీ వాళ్ళు ఇసుక లారీ లారీల వల్ల అక్కడే రిటర్న్ చెప్తున్నాయి. రోజు కూడా నడిచి వెళ్ళాల్సి వస్తున్నాం అంకుల్. ఇప్పుడు నడుచుకుంటే వెళ్ళాలి లారీ వల్ల. ఎందుకు బస్సు కూడా అంటే లారీలు వస్తున్నారు, వాళ్ళ ప్లేస్ ఉండలేదు.